హాయ్ అందరికీ. ఈరోజైతే మేము వలీమాకందరం రెడీ అయిపోయామండి. తను రెడ్ డ్రెస్ నా చెల్లి అండి తను. ఫస్ట్ టైమ్ అండి నా వీడియోలో తను కనిపించడం. తర్వాత మమ్మీ, "ఏంటి ఫరా గారు మీ మమ్మీ అలా నుంచున్నారు అనుకుంటున్నారా?" అప్పటిదాకా మేము ఫోటోస్ దిగామండి. పాపం మా మమ్మీ ఫోటోస్ అనుకుని అలాగే నుంచునున్నారు. నేను వీడియో అని చెప్తున్నానండి. "అయ్యో! చెప్పొచ్చు కదా" అన్నారు. తర్వాత మా మమ్మీది సెపరేట్ లుక్ అయితే ఇలా చూపించారండి. ఎందుకంటే చాలామంది మా మమ్మీని లైక్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. మొన్న మ్యారేజ్‌కెళ్ళినప్పుడు కూడా మీ మమ్మీ లుక్ అయితే చూపించండి. శారీస్ చాలా బాగుంటున్నాయి. ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి డీటెయిల్స్ కూడా చెప్పండి అన్నారు. నేను అంత డీటెయిల్స్ చెప్పేంత కాదండి. మామూలు షాప్స్‌లోనే తీసుకుంటామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరంతా లైక్ చేస్తున్నందుకు మా మమ్మీని. దాని తర్వాత రిసెప్షన్ హాల్‌కి అయితే వచ్చేసామండి. ఇదంతా లేడీస్ సెక్షన్ అండి. మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియకపోతే చెప్తున్నానండి. మాలో పెళ్లి కొడుకుని వేరేగా కూర్చోబెడతారు, పెళ్లి కూతుర్ని వేరేగా కూర్చోబెడతారండి. అంటే లేడీస్ అందరం ఒకవైపు ఉంటాం, జెంట్స్ అందరూ ఒకవైపు ఉంటారండి. పెళ్లి కొడుకు వైపు అయితే నేను వెళ్ళలేను కాబట్టి వీడియో తీయలేదండి. పెళ్లి కూతుర్ని కూడా నేను వీడియోలో పెట్టలేదు. ఎందుకంటే తనకి ఇష్టం ఉంటది లేదు. నేనైతే తనని అడగలేదు. సో, ఎందుకు ఇంకా అని నేను వీడియోలో అయితే యాడ్ చేయలేదండి. సడన్‌గా పెళ్లి కొడుకైతే ఇక్కడ ఏదో రసం ఉందంటే, రసం అంటే మాకు ఆనవాయితీ ఉంటదండి. ఫంక్షన్‌లా చేస్తాం చిన్నది. ఆ రసంకైతే పెళ్లి కొడుకు ఈ సైడ్ వచ్చాడు. తనకైతే నేను లిటిల్ బిట్ వీడియో తీసుకున్నానండి. తినేనండి పెళ్లి కొడుకు. అందరు విష్ చేయండి గైస్. థాంక్ యూ సో మచ్.